అమేఠీలో రాహుల్, రాయబరేలీలో ప్రియాంక. లోక్సభ ఎన్నికల్లో పోటీకి నిర్ణయం 4-5 రోజుల్లో ప్రకటించే ఛాన్స్. బీజేపీ దేశవ్యాప్తంగా అయోధ్య రాముడి పేరు ప్రచారంలో కీలకంగా అస్త్రంగా మలుచుకుంటే ఇప్పటి వరకు రాహుల్, ప్రియాంక అయోధ్య రాముడిని దర్శించుకోలేదు. అందుకే అమేఠీ, రాయబరేలీ స్థానాల్లో నామినేషన్ వేయడానికి ముందే అయోధ్య బాలరాముని ఇద్దరు దర్శించుకున్నట్లు తెలిసింది. ఎందుకు దర్శించుకుంటున్నారు? మళ్ళా వ్యతిరేకించినటువంటి పార్టీ ఎందుకు దర్శించుకోవాలి? నేను రాముడిని నమ్ముతా, అయోధ్యలో గుడిని కట్టొద్దా, గుడిని కట్టాలనేటువంటి అంశంలో రాముడు అయోధ్యలో పుట్టిండని నమ్ముతా. రాముడిని నమ్మేటువంటి వాళ్ళు అయోధ్య రాముడిని నమ్మాల్సిందే. అయోధ్యలో రాముడు ఉంటాడు అనేటువంటిది లక్షపాలు నిజం. రాముడిని నమ్మేటువంటి వాళ్ళు. సో అయోధ్యలో నేను రాముడిని నమ్ముతా కానీ అయోధ్య అక్కడే ఉన్నది. భద్రాచలంలో ఏమున్నది? భద్రాచలంలో రాముడు లేడా? మా ఊర్లో రాముడు లేడా? మీ ఇంట్లో రాముడు లేడా? రాముడు ఎక్కడైనా ఉంటాడు. మన ఇంట్లో మనం ఉంటాం. మన పుట్టిల్లు, మన ఇల్లు, మనం పుట్టిన ఊరు అనేటువంటి అంశాలు ఎట్లా ఉంటాయి? అయోధ్యలో రాముడు పుట్టిండు కాబట్టి ఆ క్షేత్రానికి ప్రత్యేకత ఉంటుంది. మిగిలిన చోట్ల రాముడు భక్తులంతా కూడా రాముడు ఉంటాడు. ఒక రాష్ట్ర పరిపాలన ఉంటే రాష్ట్రానికి ఒక సెక్రటరీ ఎందుకు ఉంటుంది? మిగిలిన జిల్లా కలెక్టరు లేకపోతే గ్రామ సచివాలయం కూడా ఉంటుంది కదా. మరి ముఖ్యమంత్రి సెక్రటరీలో ఎందుకు కూర్చోవాలి? సచివాలయం కూడా ఆడదు, గ్రామ పంచాయతీ పోతే ఆడ కూర్చోవచ్చు కదా. సెక్రటరీలో ఎందుకు కూర్చోవాలి? మరి రాముడు అనేటువంటి వ్యక్తి అయోధ్యలో పుట్టిండు. రాముడు అనేటువంటి రాజు అయోధ్య నుంచి పరిపాలన చేసిండు. రాముడు అనేటువంటి వ్యక్తి అయోధ్యలో పుట్టిన తర్వాత దేవుడిగా మారిండు అనేటువంటి విషయం రాముడిని నమ్మేటువంటి వాళ్ళందరికీ కూడా నమ్మకమైనటువంటి వ్యక్తి. ఆ అయోధ్యలో రాముని గుడిని బాబర్ అనేటువంటి ఒక దేశద్రోహి, బాబర్ అనేటువంటి ఔరంగజేబు అంటోడు అంతకుముందు ఈ దేశం మీద దండయాత్ర చేసినటువంటి వాళ్ళు దేశంలో కొన్ని లక్షల గుడులను కూలగొట్టి దోచుకున్నటువంటి వాళ్ళు అయోధ్యలో రామాలయాన్ని కూడా కూలగొడితే ఇవాళ కట్టడం జరిగింది. ఆ కట్టడాన్ని వ్యతిరేకించినటువంటి వాళ్ళు రాముని భక్తులను చెప్పుకునేటానికి సిగ్గుపడాలి. రాముని భక్తులు ఎవడైనా సరే రాముడి అక్షింతలను కానీ, రాముడి పులిహోరను కానీ, రాముడి విగ్రహాన్ని కానీ, రాముడి గుడి కానీ, అయోధ్యలో పెట్టినటువంటి కాషాయ జెండాలను కానీ వ్యతిరేకించినటువంటి వాళ్ళు నేను మళ్ళీ రామ భక్తులని చెప్పుకోవడానికి సిగ్గుపడాలి. నేను హిందువులని చెప్పుకోవడానికి సిగ్గుపడాలి. అయోధ్యలో రాముని గుడిని వ్యతిరేకించినటువంటి వాడు ఎవరు కూడా హిందూ కానేరడు, కాజాలడు కూడా. అయోధ్యలో కట్టినటువంటి గుడిని వ్యతిరేకించేటువంటి వాడు ఎవడు కూడా కాలేడు. వ్యతిరేకించిన వాడు వెళ్ళకుండా ఉండాలి. దమ్ముంటే వెళ్ళకుండా ఉండాలి. కానీ ఓట్ల కోసం ఇక్కడ పొద్దుగాల జోగులాంబ గుళ్ళు ఉంటారు, మధ్యాహ్నం దర్గాకు పోతారు. దర్గాకు జోగులాంబ గుడికి ఇటు అటు 2 చోట్ల పోయినోడు ఏం ఉంటాడు? అటు ఇటు కానటువంటి వాళ్ళే కదా. వాళ్ళంతా అటు ఇటు కానటువంటి వాళ్ళే కదా. జోగులాంబ గుళ్ళో జోగులాంబ అమ్మవారిని భక్తులు ఎవరైతే ఉంటారో, జోగులాంబ అమ్మవారిని మొక్కేటువంటి వాళ్ళు, ఆలంపూర్లో జోగులాంబ అమ్మవారిని నమ్మినటువంటి వాళ్ళు ఆ జోగులాంబ అమ్మవారి గుడిలో ఈ దేశాన్ని దండయాత్ర చేసి వచ్చినటువంటి ముష్కరులు ఆ పక్కనే గుడిలో, జోగులాంబ గుడిలో దేవుడి గుడులను కబ్జా చేసి ఇతర మతాల వాళ్ళని పెట్టుకున్న దాన్ని సంరక్షిస్తారా? దాన్ని వ్యతిరేకిస్తారా? ఒకవేళ ఇది అక్కడనే ఉండాలనేటువంటి వాడు జోగులాంబ అమ్మవారి గుడికి పోవద్దు. వేములవాడ గుడిలో, వేములవాడలో రాజరాజేశ్వర స్వామి, వేములవాడలో రాజన్న నమ్మేటువంటి వాడు, వేములవాడ రాజన్న భక్తుడు ఎవడు కూడా ఆ రాజన్నకు ఎదురుగా కావాలని కుట్రతోటి అక్కడ ఉన్నటువంటి గుళ్ళోనే ఒక శవాన్ని సమాధి చేసి దాన్ని కూడా దేవుడు అనేటువంటి వాడు రాజన్న దగ్గరికి పోయి అక్కడ మొక్కేటువంటి వాడు రాజరాజేశ్వర స్వామిని మొక్కకపోయినా పర్వాలేదు. కానీ వేములవాడ రాజన్న దగ్గరికి పోయిన వాడు, వేములవాడ కోడె మొక్కులు మొక్కిన వాడు బలవంతంగా తమ ఆధిపత్యాన్ని చూపించుకోవడం కోసం ఇక్కడ ఉన్నటువంటి ఆ భక్తులను, వాళ్ళ మనోభావాలను దెబ్బతీస్తూ అక్కడ ఒక శవాన్ని సమాధి చేసినటువంటి వారి సమాధిని తీసేసినటువంటి వాడే నిజమైనటువంటి రాజన్న భక్తుడు. కానీ నేను అది మొక్కుతా ఇది మొక్కుతా అంటే తిన్న పల్లెంలో మలమూత్రాలు విసర్జన చేసుకొని ఇది అది కలుపుకొని తిన్నట్టే ఉంటది. దయచేసి ఈ విషయంలో ఇంత మాట అన్నా అనుకోవద్దు. తినేటువంటి పల్లెంలో మనం అన్నం తింటున్నాం కదా, అన్నం తినేటువంటి పల్లెంలో అన్నం తింటే అది పర్ఫెక్ట్ అన్నం. కానీ అన్నం తింటూ అన్నంలో మలమూత్రాలు కలుపుకుంటే అది పర్ఫెక్ట్ అవుతుందా? సో అట్లనే ఉంది ఇది కూడా అట్లాంటిదే. సో ఈ అంశాలపైన ఉండాలి. మళ్ళా అయోధ్య గుడికి మేము పోము, అది బీజేపీ ఎజెండా, అది ఆర్ఎస్ఎస్ ఎజెండా, అది హిందువుల ఎజెండా. బీజేపీ ఆర్ఎస్ఎస్ ఎజెండా అనుకుందాం కాసేపటికి. అయోధ్యలో రాముడి గుడి బీజేపీ చేసింది అనుకుందాం. మరి బీజేపీ చేసిన తర్వాత మీరు ఎందుకు వెళ్ళారు అక్కడికి?
ఆ రోజు వెళ్ళాలి కదా. అయోధ్య రాముడు ఆ రోజు నరేంద్ర మోడీ వేరు, ఆ రోజు RSS వేరు, ఆ రోజు హిందువులందరూ వేరు. మరి ఇవాళ ఎందుకు పోతున్నారు అక్కడికి అంటే మీరంతా హిందూ వ్యతిరేకులు అనేటువంటి జనంలోకి వెళ్ళింది కాబట్టి దీనికి సంబంధించినటువంటి అంశంలో